ఢిల్లీ లిక్కర్ స్కామ్ దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్న స్కామ్ ఇది. ఇందులో ప్రధానంగా వినిపిస్తున్న పేరు ఎమ్మెల్సీ కవిత. బీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపకుడు, తెలంగాణ స్వతంత్ర యోధుడిగా పేరుగాంచిన కల్వకుంట్ల చంద్రశేఖరరావు అలియాస్ కేసీఆర్ కుమార్తె ఈ కవిత. ఈమెను ఏమనగా చేర్చి ఈడీ కస్టడీకి తీసుకున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా బెయిల్ మంజూరు చేసినట్లు వార్తలు వచ్చినప్పటికీ ఏప్రిల్ 9 వరకు జ్యుడిషియల్ కస్టడీని పెంపొందించారు. ఎట్టకేలకే కవితకు షాకుల మీద షాకులు తగులుతూనే ఉన్నాయి. ఇదివరకే కవిత బంధువుల ఇండ్లలోనూ సోదాలు నిర్వహించారు ఈడీ వాళ్ళు. ఈ కేసులో ఇప్పటికీ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, అలాగే డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా మరికొందరు అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. దీంతో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచి విచారిస్తున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా కవిత బెయిల్ కోసం పిటిషన్ పెట్టుకున్నప్పటికీ ఆ పిటిషన్ను కోర్టు తోసిపుచ్చింది. ఈ సందర్భంగా ఈడీ 15 రోజుల జ్యుడిషియల్ కస్టడీకి అప్పగించాలని కోరింది. ఈ కేసులో కొందరిని అరెస్టు చేశామని, కేసు బలోపేతమవుతున్న ఈ నేపథ్యంలో కవితని బెయిల్పై బయటికి వదలడం వల్ల సాక్షుల్ని ప్రభావితం చేసే అవకాశం ఉందని పేర్కొన్నారు. గతంలో 20 సెల్ ఫోన్స్ వరకు కవిత ధ్వంసం చేసిన విషయాన్ని జడ్జి ముందు ఉంచారు ఈడీ తరపు న్యాయవాది. ఇప్పటికే 10 రోజులు ఈడీ కస్టడీలో ఉన్న కవితను కీలక అంశాలపై ఆరా తీశారు అధికారులు. లిక్కర్ స్కామ్లో వందల కోట్ల రూపాయలు విలువ చేసే ముడుపులని తరలించిన వ్యవహారంలో కవితని, అరవింద్ కేజ్రీవాల్ని ప్రధాన ముద్దాయిలుగా చేర్చిన విషయం తెలిసిందే. అయితే కుమారుడి పరీక్షల నేపథ్యంలో మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని కవిత పిటిషన్ దాఖలు చేశారు. అయితే పిటిషన్పై విచారణ ఇచ్చేందుకు ఈడీ సమయం కోరడంతో రౌస్ అవెన్యూ కోర్టు ఆర్డర్ను రిజర్వ్ చేసింది. అనంతరం ధర్మాసనం కవితకు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. దీన్ని ఏప్రిల్ 9 వరకు కొనసాగించారు. కవిత మధ్యంతర బెయిల్పై మరోసారి ఏప్రిల్ 1న విచారణ కొనసాగే అవకాశం